బఠానీ టోఫు సూప్. ఓకే, సో ఫేవరెట్ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ బఠానీలు చాలా ఇష్టం అందరికీ సూప్స్లో, చాలా కర్రీస్లో కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, చక్కగా జలప్ అయిపోతాయి అనమాట. అండ్ టోఫు యూజువలీ పన్నీర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు టోఫు యూస్ చేస్తుంటారు. ఈ మధ్య టోఫు కూడా చాలా సాఫ్ట్ ఇన్ నేచర్లో వస్తుంది, గట్టిగా రావట్లేదు. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఎలా చేస్తావో ఏంటి చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం టేస్టీగా ఉండాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేయాలి. సో అలాగా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఇది వచ్చేసి బేసిల్ లీఫ్. సో అమేజింగ్ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ జీడిపప్పు పేస్టా లేకపోతే అదేంటి? ఇది మనము ఫ్రెష్ క్రీమ్ తెచ్చాం. ఫ్రెష్ క్రీమ్ పర్ఫెక్ట్ అసలు. ఇంకా టేస్ట్ అయితే అమోఘము కదా, ఇంకా రిచ్నెస్ అనేది కనిపిస్తుంది మనకు. సో టోఫు తీసుకోవచ్చు అండ్ బఠానీలు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో స్టవ్ కూడా ఆన్ చేశాను. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము. ఓకే, ఓకే, నూనె కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు. సో జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ కోసం. అంతే. ఒక స్పూన్. కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఇందులో బఠానీ, సో ఆస్టియోపోరోసిస్కి అండ్ మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్కి అంటే టోఫు కానీ బఠానీ కానీ ఎలా హెల్ప్ఫుల్? సో టోఫు వచ్చేసి మనకు ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ అండ్ అలాగే అందులో మనకు కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ పీస్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి మినరల్ డెన్సిటీ అనేది తక్కువ అవుతున్నప్పుడు మ్యాగ్నీషియం ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ అది చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అంటే మనం ఆర్గానిక్ ఫుడ్ ద్వారా కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్లో మనకు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో టోఫుని కుక్ చేయట్లేదా మనం? ఇది మనము మిక్సీ పట్టేసుకొని ప్యూరీ ఎప్పుడైతే వేసుకుంటామో అందులోనే వాటర్ వేసుకొని మిగిలిన టోఫు కానీ కొంచెం పీస్ కానీ చెంక్స్లా తగలడానికి మనం అందులో వేసుకొని బాయిల్ చేసుకుంటాం. ఓకే, డన్. సో అందులో నుంచి మనం బిర్యానీ ఆకు తీసేసి రిమైనింగ్ది చేస్తాం. సో ఇది చల్లారే లోపు కానీ మనం ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవచ్చా? ఇందులో మనం ఫస్ట్ బేసిల్ లీఫ్ కూడా వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. సో బేసిల్ లీఫ్ ఎందుకు అంటే చాలా మందికి బికాస్ ఆఫ్ హెవీ మెడికేషన్స్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బేసిల్ లీఫ్లో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కానీ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి కొంచెం బేసిల్ లీఫ్ మనం ఏదైనా రెసిపీస్ వేసుకున్నప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం అజ్వైన్ కూడా, వామ అంటారు కదా, దీన్ని కూడా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో వామ్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా? నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేద్దాం. సో కొంతమందికి మెడికేషన్స్ వల్ల బాడీ టాక్సిక్గా అయిపోతుంది. అంటే వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఎక్కువగా నాజియా సెన్సేషన్ ఉంటుంది. ఓకే, సో అలాంటి వాళ్ళు బాడీ క్లెన్స్ చేసుకోవడానికి కొంచెం ఈ కొత్తిమీర కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఇందులో కొన్ని వాటర్ వేసేసి సైడ్కి పెట్టేస్తాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ మనం అది మిక్సీ పట్టేసుకున్నాక అప్పుడు మనం ఇందులో కొంచెం టోఫు అనేది బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మనం మిక్సీ పట్టేసుకున్నాము.
సో మిక్స్ అయితే పట్టేసుకున్నాం, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్యూరీ మళ్ళీ ఇంకోసారి వాటర్లో బాయిల్ చేసుకుందాం. ఓకే. సో మిక్సీ పట్టేసుకుని వేసేసుకున్నాం. లైట్గా వాటర్ వేసుకొని యా సో ఇందులో టోఫు యాడ్ ఎస్ చేస్తాం. అవును. ఇందులో కొంచెం టోఫు, ఓకే. అలాగే ఇంకొంచెం సాల్ట్, ఓకే. తర్వాత అలాగే కొంచెం పెప్పర్ కూడా. సో కొంచెం చంక్స్లా ఉండడానికి బఠానీ కూడా వేసుకుందాం. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో యూజువల్గా ఏంటంటే మనము థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాము, బట్ అవసరం లేదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి అదే థిక్నెస్ ఇస్తుంది. సో చక్కగా బౌల్ అవుతుంది. ఓకే పల్లవి, సో చూద్దాము మరి సూప్ ఎంతవరకు వచ్చిందా ఏంటి అని చూసేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. సో చక్కగా వామ్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. సో సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేస్తాం. సో దీంట్లోనే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అండ్ టేస్టీ యమ్మీగా కూడా ఉంది చూడడానికి. రెడీ అయిపోయినట్టునా మరి? యా రాసియా, బఠానీ టోఫు సూప్ రెడీ అయిపోయింది. ఓకే. ఓకే. సో యమ్మీ బఠానీ టోఫు సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బఠానీ టోఫు సూప్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, వెల్లుల్లి రెబ్బలు 5, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, బేసిలాకు 1, వాము 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. బఠానీ టోఫు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, పచ్చి బఠానీలు వేసి వేగాక అందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో బేసిలాకు, వాము, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో మిక్సీ పట్టుకున్న బఠానీ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు, టోఫు ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా పచ్చి బఠానీలు కూడా వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బఠానీ టోఫు సూప్ రెడీ.